మీ చైల్డ్‌హుడ్ అండ్ ఎడ్యుకేషన్ ఎక్కడ జరిగింది? I was born and brought up in Bangalore. అది కూడా కాకుండా మెయిన్ మీరు చెప్పారు చూడండి, పేరెంట్స్‌ని చూసుకోవటం. I was more focused at design studio, Okay. పెట్టాలి few colonies లో ఉన్నాం. I mean we were in initially ఇన్వెస్టిగేటింగ్ అసలు ఈ ట్యాంకర్ వాటర్ అనేది ఎక్కడి నుంచి తెస్తారు. సో నేను నా కార్ తీసుకొని వాళ్ళు వెనక వెళ్ళేదాన్ని. అంటే భూమిలోనే కొన్ని కంటామినేషన్ ఉంటాయి, కొన్ని ఫ్లోరైడ్ ఉంటాయి. సో ఫస్ట్ టైం కుడికుంట లేక్ అని మస్జిద్ బండ కొండాపూర్లో ఉంది. అందరూ అంటున్నారు ఇప్పుడు ఎక్కడ చూసినా కల్పన మాటే వినిపిస్తుంది వాటర్ గురించి మాట్లాడితే. కానీ ఇప్పుడు మనల్ని చూసే కదా మన పిల్లలు నేర్చుకునేది. గవర్నమెంట్ ఇచ్చింది 2 బిన్స్ ఇచ్చింది, ఎవరు యూటిలైజ్ చేయట్లేదు. అందరికీ నమస్కారం. ఫౌండర్ కావా డిజైన్ స్టూడియో అండ్ రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ అయిన కల్పన రమేష్ గారితో ఈరోజు మనం మాట్లాడబోతున్నాము. ఈరోజు ఆమెతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే కల్పన రమేష్ గారు. నమస్తే అనిత గారు. ఎలా ఉన్నారు? వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ. మీ చైల్డ్‌హుడ్ అండ్ ఎడ్యుకేషన్ ఎక్కడ జరిగింది? సో ఐ వాజ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ బెంగళూరు అండి. ఓకే. అక్కడే స్కూలింగ్ అండ్ ఆర్కిటెక్చర్ చదవడం కోసం బిఎంఎస్ కాలేజ్ ఇన్ బెంగళూరు. ఓకే. సో ప్రిటీ మచ్ అంతా చైల్డ్హుడ్ అండ్ బోర్న్ బ్రాట్ అప్ స్టడీడ్ అనొచ్చు ఇన్ బెంగళూరు. ఓకే. సో బేసికలీ యు ఆర్ ఫ్రమ్ బెంగళూరు. Yes. ఓకే. తర్వాత మీకు ఎంతమంది పిల్లలు? So I have 2 kids అండి, son and a daughter. Daughter is an architect. ఓకే. Son వాడు he has his own startup అన్నమాట. So he is in the IT industry just like my husband. So yeah, and Bangalore తర్వాత once I got married we moved to US. అక్కడ ఒక 8 years ఉన్నాము. దాని తర్వాత సింగపూర్లో ఒక 2 years ఉన్నాము. తర్వాత బెంగళూరు వెళ్ళిపోవాలని అనుకున్నప్పుడు మై హస్బెండ్ గాట్ జాబ్ ఇన్ ఇండియన్ ప్రోడక్ట్ కంపెనీ. ఆయన ఇండియన్ ప్రోడక్ట్ కంపెనీకి వర్క్ చేయాలని చెప్పి దట్స్ హౌ హైదరాబాద్ హ్యాపెండ్. ఎలా ఉంది? నచ్చిందా హైదరాబాద్? yes now it is my city. నాకు 20 years 22 years అయిపోయింది ఇప్పటికి. ఇలాంటి అట్మాస్ఫియర్ ఎక్కడ ఉండదు ఏ స్టేట్లోనూ. Yeah, but I like Bangalore also. కానీ one big minus about Bangalore is the traffic. ఇప్పుడు ఏమైనా విజిట్కి వెళ్ళినా కూడా ఎవ్రీ ప్లేస్ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైమ్ టు గో. అది చాలా కన్వీనియంట్ గా ఉంటుంది హైదరాబాద్లో. హైదరాబాద్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫ్లేవర్. ఓకే. ఇట్ హ్యాస్ అ బిట్ ఆఫ్ హెరిటేజ్. నాకు హెరిటేజ్ అంటే చాలా ఇష్టం ఫస్ట్ నుంచి. హైదరాబాద్ బిర్యానీ. I'm not so much a foodie, but నాకు కుతుబ్ షాహీ టూమ్స్ కానీ చార్మినార్ కానీ సో మెనీ హెరిటేజ్ స్ట్రక్చర్స్ అనేది యాజ్ అ డిజైనర్ ఐ జస్ట్ లవ్ స్పెండింగ్ టైమ్. సో లైక్ దట్ ఐ రియలీ లవ్ హైదరాబాద్. మీరు ఆర్కిటెక్చర్ కదా, సో ఈ కావా డిజైన్ స్టూడియో ఎప్పుడు పెట్టారు? ఇనిషియల్ గా సెటప్ చేసినప్పుడు దీని పేరు ఐ హ్యాడ్ కెప్ట్ ఇట్ యాజ్ డిజైన్ స్కేప్. ఐ ran that studio for about 10-15 years తర్వాత then I had a partner. Okay. So then we called it Kava Design Studio. ఎందుకంటే అప్పుడు మేము ఫర్నిచర్ డిజైన్ లో కూడా అంటే ఫర్నిచర్ అన్నది మోస్ట్లీ యూ గెట్ ఇంపోర్టెడ్ ఫర్నిచర్, కొంచెం క్వాలిటీ బాగుండదు. సో మా ఓన్ డిజైన్ కని స్టార్ట్ చేసి దెన్ వీ స్టార్టెడ్ డిజైనింగ్ ఫర్నిచర్ ఫర్ సెవరల్ పీపుల్ అండ్ ఆర్ ఓన్ ఇంటీరియర్ ప్రాజెక్ట్స్ కూడా మేము. సో వీ బికేమ్ ఫర్నిచర్ డిజైనర్స్ ఆల్సో. ఇంటీరియర్స్ లో నాకు చాలా ఇష్టం అనమాట. సో ఇన్ యూఎస్ ఐ డిడ్ అ డిప్లొమా ఇన్ ఇంటీరియర్ డిజైన్. సో ఆర్కిటెక్చర్ అనేది ఐ నెవర్ ప్రాక్టీస్ ఆర్కిటెక్చర్, బట్ ఆల్ ది బేసిక్ లెర్నింగ్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఎవ్రీ స్పేస్ అని తీసుకుంటే నాకు జస్ట్ ఇంటీరియర్స్ అనేది ఒక కాస్మెటిక్ గా ఉండదు. ఎవ్రీ వాల్ అండ్ గెటింగ్ లాట్ ఆఫ్ సన్లైట్ అండ్ గెటింగ్ లాట్ ఆఫ్ గ్రీనరీ అన్ని బికమ్స్ అ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ అండ్ ఇంపార్టెంట్ రోల్ ఒక ఆర్కిటెక్చర్స్ మైండ్ సెట్ లో.
So I look at interiors like that. Okay. But I love colors. I love, so 2 years course చేయడం జరిగింది US లో. So I did work with my few friends there. Okay. Then came back to Hyderabad and ఇక్కడ I set up my own design studio. Okay. ఎక్కడ ఉంది ఇది డిజైన్ స్టూడియో? I used to work from home and see initially itself I decided instead of making another office, work from home. ఎందుకంటే I don't actually need an office, first thing. Second thing, మాకు ఒక డ్రీమ్ ఉండేది, మా ఇద్దరు పేరెంట్స్ మా దగ్గర ఉండాలని. When we came back from US for our parents, I must say. నేను I'm the eldest in my house and my husband is eldest in his house. So we decided wherever we go, we'll come back for our parents. వాళ్ళని బెంగళూరు నుంచి we moved them to Hyderabad. So we were 8 of us in the house and 2 kids. They were young at that time. So ఇప్పుడు నేను డిజైన్ స్టూడియో చేయాలనేది it was my dream. కానీ if I set up an office outside, the time that I give my family and elders at home. So I started working from home and I did quite a successful number of projects working from home. So I feel as an architect, many parents వచ్చి అడుగుతారు, my daughter is interested in architecture, తీసుకోవచ్చా అనేటప్పుడు I tell this a fantastic thing. It gives you so much flexibility. ఇంకో కంట్రీలో ఉన్నా you can easily adapt and work and you can work as a freelancer anywhere. ఇప్పుడు సాఫ్ట్వేర్ లాగా you don't have to keep on updating yourself. Even if you connect to the past, connect to the future, design has its own elements and that. So you can work anywhere and you can work from home. So site meetings అన్ని site లోనే అవుతాయి. We have our own accountants, we have CA, we have more than 100 people in our team that works. So అందరూ ఆఫీస్ రావాలనే అవసరమే లేదు. So we used to manage like that. And so ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్ absolutely నాకైతే ఈజీ బ్లెండ్ అది, బికాజ్ I didn't have to change anything. అది కూడా కాకుండా మెయిన్ మీరు చెప్పారు చూడండి, పేరెంట్స్ని చూసుకోవటం, ఇన్లాస్ని చూసుకోవటం అనేది రియల్లీ గ్రేట్. ఎందుకంటే ఇప్పుడు మేము చూస్తుంటాం కదా సోషల్ ఫీల్డ్లో ఎక్కువ ఓల్డ్ ఏజ్ హోమ్స్ అని అవన్నీ ఎక్కువైపోయినాయి. సో గుడ్ థింగ్ మీరు చేస్తుంది కూడా రియల్లీ గ్రేట్. తర్వాత మీరు ఈ వాటర్ ప్రాజెక్ట్ ఒకటి తీసుకున్నారు కదా, అసలు ఆ కాన్సెప్ట్ అసలు అది మీ ఎలా ఐడియా వచ్చింది? సో దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇనిషియల్ గా ఐ వాజ్ మోర్ ఫోకస్ ఆ డిజైన్ స్టూడియో పెట్టాలి, దాన్ని ఎట్లా రన్ చేయాలి, అండ్ వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ డిజైన్స్ ఐ షుడ్ ఫోకస్ ఆన్. రెసిడెన్షియల్ తీసుకోవాలా, కొన్ని కమర్షియల్ చేశాను కొన్ని. సో డిజైన్ స్టూడియో మీద ఫోకస్ ఎక్కువ ఉండే. ఐ కెనాట్ కాల్ మై సెల్ఫ్ అ వాటర్ వారియర్. ఇప్పుడు 15 years ముందు మీరు వాటర్ వారియర్ లాగా ఆలోచించాలని అసలు లేదు. ఐ వాజ్ జస్ట్ లైక్ any other citizen, focusing on my children, home, work, itla. But when we came back from US, konni few colonies lo unnam. I mean, we were in initially Somachiguda, then Srinagar colony, then Kondapur, then Gachibowli. Dintlo naku one thing was very important to me: what is the water? మనం ఏ ఫుడ్ ఇవ్వబోతున్నాము ఇంట్లో ఉన్న వాళ్ళకి, and what is the kind of water. సో ఎక్కడ పోయినా ట్యాంకర్సే కొంటున్నాం, మోర్ దెన్ 6-7 months. సో ట్యాంకర్స్ అంటే అది ఏం వాటర్, ట్యాంకర్ వాటర్ మీన్స్ వాట్ ఈస్ ద క్వాలిటీ అన్నది ఇట్ యూస్ టు కాన్స్టెంట్లీ బాదర్ మీ. సో ఐ స్టార్టెడ్ టెస్టింగ్ ద క్వాలిటీ ఆఫ్ వాటర్. ఇట్ వాస్ క్వైట్ బ్యాడ్. కొన్ని ట్యాంకర్ వాటర్ అయితే అసలు దీంట్లో బాత్ కూడా మనం చేయకూడదు కదా, దీన్ని మనం ఎలా వాడుతున్నాము అని అనిపించేది. సో ఐ స్టార్టెడ్ ఇన్వెస్టిగేటింగ్ అసలు ఈ ట్యాంకర్ వాటర్ అనేది ఎక్కడి నుంచి తెస్తారు. సో దాదాపు 25 ట్యాంకర్ డ్రైవర్స్తో మాట్లాడితే ఎవరు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు ఎక్కడి నుంచి ట్యాంకర్ వాటర్ వస్తుందని. సో నేను నా కార్ తీసుకొని వాళ్ళు వెనక వెళ్ళేదాన్ని, ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు అంటే నాకు క్యూరియాసిటీ. ఐ వాంటెడ్ టు అండర్స్టాండ్ వేర్, బికాస్ వీఆర్ గెటింగ్ దిస్ వాటర్, అసలు ఎక్కడి నుంచి తెస్తాను. So of course many illegal resources, that's why maybe they are not telling. But konni very shocking emante near polluted lakes, konni bore wells and that. So I started understanding ee polluted lakes and polluted water bodies nunchi vachina pollution, see it's all a water table, so it will spread. So ipudu akkadi nunchi pakkana bore well nunchi manaku tanker neelu testunnadu kada, idem water undochu ani. So I used to వండర్ అసలు దీన్ని ఏం చేయాలి, ఈ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలి. సో కమ్యూనిటీస్ లో వి అండ్ మై హస్బెండ్ వి బికేమ్ పార్ట్ ఆఫ్ లైక్ ద మేనేజింగ్ కమిటీస్. కొన్ని కమిటీలో వెళ్తే వీ విల్ హ్యావ్ సమ్ రైట్ ఆఫ్ పవర్ టు సే ఏం చేయొచ్చు అని.
సో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేద్దామని అంతా ఐ మీన్ పీపుల్ ఆల్ అగ్రీ. కానీ అది ప్రయారిటీ కాదు. చేద్దాము ఈ ఇయర్ కాదు నెక్స్ట్ ఇయర్ చేద్దాము, లేదు ఈ ఇయర్ ఇంకో ప్రాబ్లం వచ్చింది దీన్ని హ్యాండిల్ చేద్దాము తర్వాత. అంటే ఈ వాటర్ అన్నది ఒక ప్రయారిటీ లేదు అనేది నాకు బాగా అర్థమైంది. అప్పుడు వెన్ ఐ స్టార్టెడ్ లుకింగ్ అట్ ఇట్ ఐ సెడ్ లైక్ మా ఇల్లు అనేది ఫస్ట్ టైం వెన్ వి అట్ దట్ టైమ్ ఐ డోంట్ నో మేము బెంగళూరులో సెటిల్ అవుదామా హైదరాబాద్లో అనేది తెలీదు. బట్ ఫైనల్లీ వెన్ వి డిసైడెడ్, అప్పుడు వెన్ వి స్టార్టెడ్ బిల్డింగ్ అవర్ ఓన్ హోమ్, అప్పుడు ఈ హౌస్లో ట్యాంకర్ రాకూడదు, దీనికి ఏం చేయాలి? ఎందుకంటే అప్పుడు వరకు కమ్యూనిటీస్ లో చెప్పి ఏదో సగం చేయడము లేదు చేయకపోవడం, దిస్ వాస్ బాదరింగ్ మీ అలా. ఫైనల్ గా మన ఇంట్లో వీ కెన్ డిసైడ్ వాట్ టు డూ. సో బిఫోర్ ఈవెన్ డిజైనింగ్ మై హస్బెండ్ అండ్ ఐ వి యాక్చువల్లీ ప్లాన్డ్ ది రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సంప్, 25,000 liters సంప్ ఒట్టి రెయిన్ వాటర్. ఇట్స్ నాట్ కాంప్లికేటెడ్ ఏం కాదు. ఇప్పుడు ఇన్ ఆర్కిటెక్చర్ ఆల్సో వి స్టడీ ఇన్ జైపూర్, హవేలీస్ కానీ సౌరాష్ట్ర కానీ మెనీ ప్లేసెస్, ఈవెన్ ఆంధ్రాలో కూడా కోర్ట్ యార్డ్ కింద ఇట్ వుడ్ బి ఎ స్టోరేజ్ ట్యాంక్. అండర్ ది హవేలీస్ బేస్మెంట్స్ లో ఇట్ యూస్ టు బి స్టోరేజ్ ట్యాంక్స్. సో వీ థాట్ మా కోర్ట్ యార్డ్ లో కింద అబౌట్ 25,000 liters ఒక సంప్ అయితే చేస్తాం. ఎవ్రీ డ్రాప్ ఆఫ్ రెయిన్ వాటర్ వీ విల్ ట్రై టు రీయూస్. అది ఎక్కువ రోజులు ఉంది కాబట్టి మళ్ళీ దాంట్లో కొంచెం రీసెర్చ్ చేస్తే వీ ఫౌండ్ దట్ ఇంకా కొంచెం ఎక్కువ ప్యూరిఫై అవ్వాలి అంటే శాండ్, కోల్, రివర్ పెబుల్స్, దీంట్లో ఇఫ్ యూ పాస్ ద రెయిన్ వాటర్ వీ కెన్ కీప్ ఇట్ ఫర్ అ లాంగర్ టైం. ఇప్పుడు ఒక నెల పని చేస్తుందా, 1 year కి వాటర్ వాడొచ్చా, ఇవన్నీ నాకు తెలియదు అప్పుడు. బట్ వీ థాట్ వీ షుడ్ స్టార్ట్ స్టోరింగ్. దీన్ని ఓవర్ఫ్లో అన్నది మా ఇంటి బయట ఒక రీఛార్జ్ పిట్ లో పెట్టడము, ఎందుకంటే ఆ రీఛార్జ్ పిట్ పక్కనే ఒక కాలనీ బోర్వెల్స్ ఉన్నాయి. సో ఇట్ విల్ హెల్ప్ దట్ అని ఈ థాట్ ప్రాసెస్ తో చేసాం. ఇది మాత్రమే కాదు, ఇప్పుడు బాత్రూమ్ వాటర్, షవర్ వాటర్, వాషింగ్ మెషిన్ నుంచి వచ్చిన వాటర్, సింక్స్, బాత్రూమ్ సింక్స్, కిచెన్ సింక్స్, ఈ వాటర్ అంతా ఈజీగా మనం రీసైకిల్ చేసుకోవచ్చు. సో రీసైక్లింగ్ కి చిన్న హౌసెస్ కి రీసైక్లింగ్ అంటే నాకు అప్పుడు హైదరాబాద్ లో ఎవరు లేదు. దిస్ ఇస్ అబౌట్ 12 years బ్యాక్. దెన్ we got a guy from Pune. వాడు సెటప్ చేస్తాడు. ఇంతవరకు ఇట్స్ ఫంక్షనింగ్ వెల్ అండ్ నౌ వీ హ్యావ్ ఆటోమేటెడ్ అండ్ వీ హ్యావ్ మేడ్ ఇట్ అ బెటర్ సిస్టమ్. కానీ ఇంతవరకు ఆ గ్రే రీసైకిల్డ్ వాటర్ అనేది we use it for our gardens. Rain water అనేది we use it for growing vegetables on top. So దాదాపు 30% of our 40% of vegetables we grow on our terrace. Mainly greens. Greens have so much chemical in it. సో గ్రీన్స్ గ్రో చేయడం అనేది వీ నెవర్, ఇప్పుడు లాస్ట్ 12 years గ్రీన్స్ అనేది మేము మార్కెట్ లో కొన్నే లేదు ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో వీ మేడ్ షూర్ దట్ వీ వాంట్ టు పంప్ లెస్ కెమికల్స్ ఇన్ అవర్ బాడీ అన్నది. రూఫ్ గార్డెన్, రూఫ్ గార్డెన్, గ్రే రీసైక్లింగ్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. గ్రేట్. సరే ఇది చేసిన తర్వాత మనం ట్యాంకర్ ఫ్రీ అవుతామా లేదా అనేది కూడా ఇట్స్ ఐ డోంట్ నో. బట్ స్లోలీ వి స్టార్టెడ్ సీయింగ్ ఈవెన్ మంజీరా వాటర్ డిపెండబిలిటీ తక్కువ అవుతుంది. దెన్ ఎవ్రీ 2 days కాలనీలో వాటర్ సప్లై చేస్తాం. అది మాకు చాలా సరిపోతుంది, ఎందుకంటే దాదాపు 30% వాటర్ ఫర్ గార్డెన్స్ అది పెడతాం, అది మేము రీసైకిల్ చేసిన వాటర్ పెడుతున్నాం. సో వీ డోంట్ నీడ్ టూ మచ్. అందరూ వాటర్ అయిపోతుందనే నాకు ఇంకా చాలా వాటర్ ఉంటుంది అంతే కదా. ప్లస్ రెయిన్ వాటర్ ఇస్ లైక్ అ వాటర్ బ్యాంక్ ఫర్ మీ. నేను ఎప్పుడు ట్యాంకర్ ని పిలవాలి అంటే నేను అవసరం లేదు, నాకు ఐ హ్యావ్ ఇనఫ్ వాటర్. సో ఇక్కడ నుంచి ఐ యూస్ టు పంప్ ఇట్ ఇన్ టు ద సంప్ అండ్ టేక్ ఇట్. సో ఐ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ ఫస్ట్ టైం ఎన్ని టైప్స్ ఆఫ్ వాటర్ ఒక రెసిడెన్స్ లో ఉన్నాయి. అంటే గ్రౌండ్ వాటర్, then you have your rain water, then you have grey water or black water which you can recycle, and then you have tanker water, bubble, you buy bottled water. ఈ అన్ని ఉన్నాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్. దీని అన్నిటిని మనం మేనేజ్ చేయగలిగితే we can actually manage very nicely without having to buy tankers అనేది బాగా అర్థమైంది. సో 1 year అయింది, 2 year అయింది, వీఆర్ నాట్ బయింగ్ ట్యాంకర్స్. సో కాలనీ కలెక్టివ్ గా ట్యాంకర్ తీసి ఫర్ 4-5 months దే ఆర్ యూజింగ్ ద ట్యాంకర్. బట్ మాకు వాట్ ఎవర్ వాటర్ దే గివ్ వీఆర్ ఏబుల్ టు మేనేజ్. అంటే వాళ్ళు కాలనీ సప్లై చేసిన వాటర్ కూడా మాకు ఎక్కువ డిపెండబిలిటీ దాని మీద లేదు, ఎందుకంటే రెయిన్ వాటర్ ఉంది, మళ్ళీ మంజీరా వాటర్ ఉంది. సో వీ ఆల్రెడీ హ్యావ్ 2 more waters టు మేనేజ్, ప్లస్ ఈ గ్రౌండ్ వాటర్. సో వీ హ్యావ్ 3 waters అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్.
సో ఐ అండర్స్టూడ్ ఫర్ ద ఫస్ట్ టైం, అరే ఇంత సింపుల్ విషయం మనం చేయలేకపోతున్నాము అండ్ అండ్ కాలనీలో కూడా మనం ఖచ్చితంగా చేయాలని నేను మా హస్బెండ్ వి ఆల్వేస్ టాక్డ్ అబౌట్ ఇట్. బట్ అప్పుడు ఉన్న కమిటీ చాలా అంటే వెరీ గుడ్ పీపుల్ హూ అండర్స్టూడ్ ద థాట్ ప్రాసెస్ అండ్ దే ఆల్ పుష్డ్ ఫర్ ఇట్. సో మేము చేయగలిగాం ఒక 2 phases 3 phases-లో. లాస్ట్ 7 years నుంచి రోలింగ్ హిల్స్ అనే కాలనీ ఇన్ గచ్చిబౌలి కామన్ ట్యాంకర్స్ అనేది మేము కొనట్లేదు. అంటే మా 100 homes-లో సెన్సిబుల్గా వాటర్ వాడితే, యూ డోంట్ యూజ్ ఎక్సెస్ వాటర్, ఎంత కావాలో అంతే వాడుకుంటే ఫుల్ ఇయర్ త్రూ అవుట్ సమ్మర్ కూడా వాటర్ మీకు ఉంది. బికాస్ వీ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, ది రీఛార్జ్ బోర్వెల్స్, రెయిన్ వాటర్ పిట్స్ అయితే ఎవ్రీ రోడ్లో యూ కెన్ ఫైండ్ 6 or 7 pits అన్నమాట, విత్ 50 feet 40 feet ఇంజెక్టింగ్ బోర్స్. సో మంచిగా మా టేబుల్ రీఛార్జ్ అయింది గ్రౌండ్ వాటర్ది. సో ఈ 2 సక్సెస్ స్టోరీస్ తర్వాత we were thinking, I was thinking how to take it. అంటే ఇది మంచి స్టోరీ కదా టు టేక్ ఇట్. సో నా ఓన్ డిజైన్ స్టూడియో నా క్లయింట్స్ ద్వారా టాకింగ్ అబౌట్ వాటర్, గెటింగ్ దెమ్ టు డూ, అండ్ మా ఫ్రెండ్స్ నెట్వర్క్ అండ్ సర్కిల్ ఐ స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ వాటర్. కొంతమంది అయితే ఇట్ బికేమ్ లైక్ దిస్ దట్ ఎనీ పార్టీ ఎనీవేర్ ఐ గో వాటర్ గురించే మాట్లాడుతున్నా, అలా అయిపోయింది. ఐ వాజ్ వెయిటింగ్ టు మీట్ పీపుల్ అండ్ హే లుక్ ఇది ఇలా చేస్తే యువర్ వాటర్ ఇస్ క్లీన్. You're not sending water to the drains. Pure water ni rain water ni manam taagocchu kuda. So we simply with a UV filter we were able to drink clean rain water. Ippudu na sump nunchi oka video channel ki actually sump nunchi water teesi taagam. It's that clean. It's better than even manjira water. Manjira water lo inka chlorine kuda untundi, idi chlorine kuda undadu. But many people say rain water lo minerals undadu kada ante basic things will be there, but you can pump minerals in it. You can pass it through coal, lime, brick bats, charcoal, whatever you want. You can add some sort of. But mana body ki water nunchi raadu minerals. It's from the food we eat. Major part of the minerals body lo, it is not because of water. It is because of the food. Sorry interrupt. Sure. మినరల్ వాటర్ తాగితే ఈ మోకాళ్ళ నొప్పులు వస్తాయి అని చెప్తున్నారు. Because they really strip out the minerals. అంటే ఈ గ్రౌండ్ వాటర్ లో మినరల్స్ న్యాచురల్ గా ఉంటాయి. But when you pass it through RO and all that, they strip out all the minerals. Asalu mineral water, bottled water is like a dead water. Ippudu rain water chudandi, even your gardens and that. One day lo enta beautiful, it just feels like something magical. Koni flowers raavadam, koni new leaves kaani atla, it's so shiny ga it just feels like it's some magic has happened. Suddenly they look so fresh. Even rain water lo, when we take a shower in a house, you feel very refreshed. ఇప్పుడు ఒక బకెట్ వాటర్ లో రెయిన్ వాటర్ యూ స్టాండ్ ఇన్ ద రెయిన్స్, ఎంత రిఫ్రెష్డ్ గా ఉంటుంది. అమెరికాలో కూడా స్నోతో రీసైకిల్ చేసిన వాటరే తాగుతారు కదా. అండ్ దే రీసైకిల్ ఈవెన్ వేస్ట్ వాటర్ ని దే ప్యూరిఫై ఇట్ టు అ వెరీ గుడ్ వేర్ యూ కెన్ ఈవెన్ డ్రింక్ దట్ వాటర్. సో ఇప్పుడు రీసైకిల్డ్ అనేది ఎందుకు కావాలి అవసరం ఈ రోజు అంటే పాపులేషన్, సో మచ్ ఆఫ్ పాపులేషన్. సో న్యాచురల్ రిసోర్సెస్ ని మనం కంప్లీట్ ఇరేజ్ చేయలేము. ఆ న్యాచురల్ రిసోర్స్ ని వచ్చిన వాటర్ ని సెన్సిబుల్ గా రీసైకిల్ చేసుకుంటూ, సో మేము ఇల్లు కట్టినప్పుడు గ్రే వాటర్ ని బ్లాక్ వాటర్ అంటే వాట్ కమ్స్ అవుట్ ఫ్రమ్ ద కమోడ్, దీన్ని సెపరేట్ చేసాం. అంటే దీన్ని రీసైకిల్ చేయడానికి వీలుగా గ్రే వాటర్ ఈజీలీ మనం రీసైకిల్ చేసుకోవచ్చు. కానీ బ్లాక్ వాటర్ కలిపితే యూ నీడ్ లైక్ అ మినీ ఎస్టీపీ. అది కూడా ఈ రోజు వీ హ్యావ్ మినీ ఎస్టీపీస్ యూ కెన్ ఇన్స్టాల్ ఇన్ అ హౌస్. దట్ ఈస్ ఆల్సో అవైలబుల్. Is it expensive, Kalpana? For a STP, for a packaged STP, anywhere from 2.5 to 3 lakhs. అది ఒక సోలార్ లాగా మీరు చూసుకోవాలి దాన్ని. బట్ ఇన్వెస్ట్మెంట్, వన్స్ యూ ఇన్వెస్ట్, every day you have 500-600 liters of water for your garden, for washing, secondary purposes అన్ని వాడుకోవచ్చు దాన్ని. ప్లస్ ఎస్టిపిలో మీరు ఏ క్వాలిటీ కావాలనేది డిఫైన్ చేయవచ్చు. యూ కెన్ మేక్ అ కస్టమైజ్డ్ క్వాలిటీ, ఆల్మోస్ట్ డ్రింకింగ్ వాటర్ ఆల్సో you can get out of wastewater. But manaki mindset, inka Indian mindset, you're not getting that back. But you can definitely use it for gardens, washing your floors, washing cars, and secondary purposes, and in your flushes. ఇప్పుడు ఫ్లష్ వాటర్ మనం టచ్ చేయము కదా. సో ఇన్ యూర్ ఫ్లషెస్ యూ కెన్ రీసైకిల్ అండ్ పుట్ ఇట్ బ్యాక్ ఇన్ యూర్ ఫ్లషెస్. సో మనం బిల్డింగ్ కట్టినప్పుడే వీ కెన్ మేక్ ఆల్ దీస్ ప్లాన్స్. సో ఇలా చేసుకుంటూ పోతే యూ రియలీ కెన్ సేవ్. అంటే ఒక 1000 square feet రూఫ్ టాప్ మీద పడిన రెయిన్ వాటర్ 1 year లో దాదాపు 80,000 to 1 lakh liters అండి.
ఇప్పుడు దాట్ వాటర్ వి డ్రింక్ ఇన్ అవర్ హౌస్. అంటే 1 lakh 1 rupee 1 liter అన్నా కూడా 1 lakh liters మనం త్రో చేస్తున్నట్టే. అంతే కదా, 1 lakh rupees we are throwing. సో ఇఫ్ యూ పుట్ అ వాల్యూ టు ఇట్ ఆల్సో ఇట్స్ వెరీ వెరీ వాల్యుబుల్. సో రెయిన్ వాటర్ కి మనం డబ్బులు ఇయ్యం. ఇప్పుడు ట్యాంకర్, మంజీరా వాటర్, ఈవెన్ గ్రౌండ్ వాటర్, ఆ పంపింగ్ కాస్ట్ ఉంటాయి, డిస్ట్రిబ్యూషన్ కాస్ట్. రెయిన్ వాటర్ కి ఏం లేదు, ఇట్ జస్ట్ కమ్స్ ఫ్రీ టు యువర్ రూఫ్ టాప్. రూఫ్ టాప్ లో ఉన్న వాటర్ చాలా క్లీన్ వాటర్. సో మనకు ఆల్రెడీ పైపింగ్ సిస్టమ్స్ ఉంటాయి. యూ హ్యావ్ ద రెయిన్ వాటర్ విచ్ కమ్స్ టు ద ఫ్లోర్ లెవెల్. యూ జస్ట్ హ్యావ్ టు డూ అ ఫిల్టర్, కనెక్ట్ ఇట్ టు ద సమ్, రీయూజ్ ఇట్. ఇప్పుడు దాదాపు 45 to 50 days ఆఫ్ రెయిన్ఫాల్ ఇన్ హైదరాబాద్. యూ కెన్ రీయూజ్ ఇన్ యువర్ సమ్. అన్ని రోడ్డు మీదే కదా, బికాస్ నో బడీ సేవ్స్ ఇట్. ప్లస్ ఇప్పుడు క్లైమేట్ చేంజ్ వల్ల ఎక్కువగా రెయిన్ఫాల్ రావాలి. బట్ మన లేక్స్, మన వెల్స్, కామన్ ఏరియా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, ప్లస్ ప్రతి కమ్యూనిటీ ఇల్లు ఉంది, యూ కెన్ కంప్లీట్లీ బికమ్ జీరో డిశ్చార్జ్. అంటే ఒక్క రెయిన్ డ్రాప్ కూడా బయట పంపించకుండా యూ కెన్ స్టోర్ అండ్ రీఛార్జ్. అంటే మన బోర్వెల్స్ బాగా పనిచేస్తాయి. ఇట్ ఈస్ బెనిఫిషియల్ టు అస్. ఏదో గవర్నమెంట్ మ్యాండేట్ మనం కట్టినప్పుడు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేస్తేనే వీ గెట్ ఓసీ, అట్లా కాకుండా లుక్ అట్ ఇట్ లైక్ అ రిసోర్స్. మనం పెట్టిన రిసోర్స్ ఆర్ వాట్ ఎవర్ యూ స్పెండ్ ఆన్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ అస్ ఇన్ రిటర్న్. అది అర్థం కావట్లేదు కదా కల్పన. ఇప్పుడు కాలనీలో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ అని ఒక 9 డిగ్ చేయించినప్పుడు ఎంత గొడవలు అంటే, మేము కారు పెట్టుకోవాలి, మా ఇంటి ముందు మీరు డిగ్ చేశారు, ఇది తీసేయండి అంటే. వాటర్ వాల్యూ తెలుసుకోవట్లేదు. కారు ఇచ్చిన ఇంపార్టెన్స్ వాటర్కి ఇవ్వట్లేదు. ఫ్యూచర్ జనరేషన్కి ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్. వాళ్ళ ఓన్ చిల్డ్రన్, వాళ్ళ ఓన్ గ్రాండ్ చిల్డ్రన్ గురించి గట్టిగా ఆలోచిస్తే ఫస్ట్ వాటర్ కోసం ఏం చేయాలి అది చేస్తారు. బికాస్ యూ కెన్ హ్యావ్ పెద్ద ప్యాలెసెస్ ఉండొచ్చు, బట్ వాటర్ లేదంటే ఏం చేస్తారా ఇళ్ళతో? పిల్లలు ఏం చేసుకుంటారు? దే విల్ నాట్. అంటే యు ఆర్ ఆస్కింగ్ దెమ్ ఓకే బై వాటర్. అంటే ఫ్యూచర్ లో మీరు వాటర్ కొనుక్కోండి అనే దానికి మీరు దారిస్తుంది. అంతే మరి. యూఆర్ టెలింగ్ దెమ్ బై వాటర్. సస్టైనబుల్ గా ఏం చేయాలో ఇప్పుడు మా ఇంట్లో 12 years ముందు చేసినది రెయిన్ వాటర్ ఈ రోజు కూడా పనిచేస్తుంది. ఎవ్రీ ఇయర్ ఏం నేను ఇన్వెస్ట్ చేయట్లేదు. ఒక సింపుల్ క్లీనింగ్, ఆ సిల్ ట్రాప్ ఉంది దాన్ని క్లీన్ చేసుకుంటాం. ఒక ప్లంబర్ ఆర్ సమ్ గార్డెనర్ దే కమ్ అండ్ క్లీన్ ఇట్. అదొక పెద్ద విషయమే కాదు కదా. ప్లస్ వెల్స్ ఉంటే ఇళ్లలో ఇంత ముందు చాలా వెల్స్ ఉండేవి. వెల్స్ ఉంటే డైరెక్ట్ గా రెయిన్ వాటర్ అందులో పెట్టేసాం, వాటర్ రీఛార్జ్. ఎందుకంటే వెల్స్ వేర్ కనెక్టెడ్ టు షాలో ఆక్విఫర్స్. షాలో ఆక్విఫర్స్ అనేది మన భూమిలో, షాలో ఆక్విఫర్స్ అనేది తక్కువ ఫీట్లు, అంటే 20 feet 40 feet లో వాటర్ ఛానల్స్ ఉంటాయి. అది షాలో ఆక్విఫర్స్ అంటాం. డీప్ ఆక్విఫర్స్ కొంచెం 200 600. ఇప్పుడు మనం ఏం చేసాము, బోర్లు పెట్టి ఈ షాలో ఆక్విఫర్స్ ని కంప్లీట్, డీప్ ఆక్విఫర్స్ 1000 feet 2000 feet, మొన్న ఎక్కడో 1800 feet. అంటే ఇట్స్ నాట్ ఈవెన్ వాటర్. అంటే డీప్ ఎల్ఎన్ఎల్ను దే సంథింగ్ కాల్డ్ జియాలజికల్ కంటామినేషన్. అంటే భూమిలోనే కొన్ని కంటామినేషన్ ఉంటాయి, కొన్ని ఫ్లోరైడ్ ఉంటాయి. ఇఫ్ యూ గో డీపర్, జూబ్లీ హిల్స్ లో కూడా దేర్ ఆర్ ట్రేసెస్ ఆఫ్ ఫ్లోరైడ్ బికాస్ ఇఫ్ రియలీ గాన్ డీపర్ అండ్ నోబడీ ఈస్ డైల్యూటింగ్ ద పొల్యూషన్ కదా. యూ హ్యావ్ టు కీప్. ఇప్పుడు రోజు మనం గ్రౌండ్ వాటర్ నుంచి వాటర్ తీసుకుంటున్నాం, బోర్వెల్స్ నుంచి. ఎవరు మళ్ళీ పెడుతున్నాం? అది డ్యూటీ కదా. అదే కదా, ఎవ్రీ డే యూ యూజ్. మళ్ళీ రెయిన్ వచ్చినప్పుడు 40-45 days ఆ వాటర్ ని కొంచెం క్లీన్ వాటర్ మళ్ళీ భూమిలో పెడితే సమ్మర్ లో మనకి ఇబ్బంది రాదు. మన ట్యాంకర్లు కొనే పరిస్థితే రాదు. ఇప్పుడు మేము ఉండట్లేదు. ఇప్పుడు ఇన్ Gachibowli, which is a very tanker prone area, we live tanker free. Our colony does not need common tankers. అంటే we have established, we become sustainable. ఇప్పుడు సస్టైనబుల్ అవ్వాలి అంటే ఏంటి? మనకున్న రిసోర్సెస్ ని మనం తెలివిగా, ఇంటెలిజెంట్ గా దాన్ని పొదుపు చేసుకోవాలి, రీయూజ్ చేసుకోవాలి, అండ్ ఎలా వాడాలో దాన్ని అలా వాడాలి వితౌట్ వేస్టింగ్. దట్ ఈస్ కాల్డ్ సస్టైనబిలిటీ. ఇప్పుడు సస్టైనబిలిటీ ప్రతి వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళ ఇళ్లలో వెళ్ళి చూస్తే ఎంత సస్టైనబిలిటీ పాటిస్తున్నారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. వెదర్ యు ఆర్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేస్తున్నారా, రీసైక్లింగ్ వాటర్ చేస్తున్నారా, సెగ్రిగేషన్, సింపుల్ వెట్ వేస్ట్, డ్రై వేస్ట్ సెగ్రిగేట్ చేసి. ఇప్పుడు మీరు చాలా వర్క్స్ చేశారు, దాని గురించి చూస్తూనే ఉంటాను. ఇట్ ఈస్ అ బిగ్ ఫైట్. మా కాలనీలో దాదాపు 45 homes అవుట్ ఆఫ్ 100 homes వి మేడ్ ష్యూర్ వి సెగ్రిగేట్. బింటిక్స్ అనే ఒకరు, ఇట్ ఈస్ అ స్టార్ట్అప్,
వాళ్ళకి డ్రై వేస్ట్ అంతా వాళ్ళు ఎవ్రీ వీక్ వచ్చి యుఎస్ లాగా డిఫరెంట్ కంట్రీస్ లో ఎలా వీక్లీ వన్స్ వచ్చి కలెక్ట్ చేసుకొని సేమ్ డే దే విల్ పుట్ మనీ ఇన్ ద బ్యాంక్ ఫర్ యూ. ఎన్ని కేజీస్ తీసుకుంటారో మనీ పెట్టేస్తారు, వాళ్ళే వచ్చి మన ఇంటి దగ్గర కలెక్ట్ చేసుకుంటారు. వెట్ వేస్ట్ అన్నది దాదాపు 20-25 homes వీ డూ అవర్ ఓన్ కాంపోస్టింగ్. ఇప్పుడు మా ఇంట్లో ఈ రోజు కూడా ఫుల్ 1 bucket full ఆఫ్ కాంపోస్ట్, అది కొన్ని ఫార్మ్ ల్యాండ్ పంపించడము, ఇంట్లో కొంచెం వాడడము. ఒక్క అదర్ దాన్ వెరీ లెస్ వేస్ట్ అన్నది జిహెచ్ఎంసీకి ఇస్తాం. అంటే ఒక వారం కూడా ఒక చిన్న బకెట్ కూడా నిండదు. బికాస్ వీఆర్ సెగ్రిగేటింగ్. అండ్ ఇప్పుడు మొత్తం కలిపి వెట్ వేస్ట్, ఈ ఆల్ కైండ్స్ ఆఫ్ డ్రై వేస్ట్ అన్ని కలిపి ఎవ్రీ డే ఇంత బకెట్స్ మనం జిహెచ్ఎంసీ ఆర్ వీఆర్ జస్ట్ థ్రోయింగ్ ఇట్, డిస్కార్డింగ్ ఇట్. లుక్ అట్ ద కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ డిజాస్టర్. అంటే ఒక 5 years ముందు జవహర్ నగర్ అని వినపడింది. సో ఫస్ట్ టైం ఐ వెంట్ దేర్ అండి. ఎందుకంటే 5 lakes అక్కడి నుంచి వచ్చిన లీచేట్ వల్ల 5 lakes బ్లాక్ వాటర్ అయిపోయిందంటే అసలు ఏంటి పొల్యూషన్ అనేది ఐ వాంటెడ్ టు అండర్స్టాండ్ రియలీ. అక్కడ వెళ్ళినప్పుడు లిటరలీ ఇట్స్ లైక్ అ మౌంటైన్ ఆఫ్ వేస్ట్. రోజు 6-7 thousand tons ఆఫ్ వేస్ట్ మన సిటీ నుంచి ఇట్ గోస్ టు జవహర్ నగర్. రైట్, వెట్ టు డ్రై ఎవ్రీథింగ్ మనం ఎలా ఇస్తే అట్లా వెళ్తుంది. నౌ ఆఫ్ కోర్స్ దే ఆర్ సెగ్రిగేటింగ్ అండ్ దే ఆర్ ట్రైయింగ్ టు డూ కన్స్ట్రక్షన్ వేస్ట్ సెపరేట్ ఆఫ్టర్ ద బిగ్ ఫైట్ దే డూయింగ్ థింగ్స్. బట్ నేనేం చెప్తున్నా అంటే హౌస్ హోల్డ్ లెవెల్లో లేదు, చిన్న కార్పొరేట్ లెవెల్లో సోర్స్ దగ్గరే మనం సెగ్రిగేట్ చేసుకుంటే ఇంత పెద్ద ప్రాబ్లమ్స్ రావు కదా. బికాస్ 5 lakes పొల్యూట్ అయిపోయినాయి, 50 villages పొల్యూట్. 50 villages డోంట్ హ్యావ్ వాటర్. గవర్నమెంట్ ట్యాంకర్స్ లో సప్లై చేస్తున్నారు, వాళ్ళకి గ్రౌండ్ వాటర్ లో స్నానం కూడా చేయలేరు, అంత పొల్యూటెడ్ అయిపోయింది. అంటే మనం చేస్తున్న ఒక పని వల్ల లుక్ అట్ హౌ మచ్ డిజాస్టర్ వీఆర్ క్రియేటింగ్. అంటే ప్రతి మనిషి కూడా వీ హ్యావ్ టు బికమ్ సస్టైనబుల్. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ మనం బయట పెట్టిన వేస్ట్ ఎక్కడ వెళ్తుంది. ఇప్పుడు ఐ జస్ట్ మెట్ రోహిణి, షీస్ డూయింగ్ సో మచ్ వర్క్ ఆన్ మెన్స్ట్రల్ వేస్ట్. అంటే మెన్స్ట్రల్ ప్రొడక్ట్స్ కూడా బయోడిగ్రేడబుల్ ఉంటే సో మచ్ వీఆర్ సేవింగ్ ద ఎన్వైరన్మెంట్. ఎన్వైరన్మెంట్ కి ఏం లాసెస్ అని చూడకుండా మనం చేస్తూనే పోతే అరౌండ్ సో మచ్ పొల్యూషన్ క్రియేట్ చేసి మన హెల్త్ ఇంపాక్ట్ అవుతుంది బిగ్ వే. ఇప్పుడు ఎన్ని హాస్పిటల్స్ వచ్చాయండి లాస్ట్ 10 years లో? సో మచ్ ఆఫ్ డిసీజెస్. మనం ఇంట్లో ఆర్గానిక్ తిన్నా ఏ గాలి ఏ నీళ్లు తెలియదు. అండ్ వీఆర్ గెటింగ్ క్యాన్సర్స్, వీఆర్ గెటింగ్ కిడ్నీ స్టోన్స్. క్యాన్సర్స్ అయితే ఎవ్రీ హౌస్ హ్యాస్ వన్. సో మెనీ డిసీజెస్. ఎందుకు? బికాస్ ఆఫ్ ద ఎన్వైరన్మెంట్, బికాస్ ఆఫ్ ద పొల్యూషన్. ఇట్ ఈస్ ఆల్ కర్మ కదా. We do something good comes to us. We do something bad will come to us. ఇది మన జనరేషన్స్ కే కాదు. నాకు ఒక్కొక్కసారి ఆలోచిస్తే ఎంత బ్యాడ్ ఎన్వైరన్మెంట్ ని మన పిల్లలకి, మన ఇంకా గ్రాండ్ చిల్డ్రన్ కి ఇవ్వబోతున్నామంటే ఆ థాటే. సో ఇల్లులు ప్రాపర్టీస్ కాదు, వాళ్ళకి ఒక మంచి ఎన్వైరన్మెంట్, మంచి హెల్దీగా ఉన్న ఎన్వైరన్మెంట్ ని ఇచ్చిపోతున్నాం అంటే దట్స్ అ వెరీ బిగ్ వెల్త్. అండ్ ప్లస్ వాళ్ళు ఇప్పుడు మా ఇంట్లో సెగ్రిగేషన్, కాంపోస్టింగ్ ఇవన్నీ మా పిల్లలు చూస్తూ ఉంటారు. సో దే గివ్ సో మచ్ వాల్యూ. వాటర్ కన్జర్వేషన్ ఇదంతా దే గివ్ సో మచ్ వాల్యూ టు ఇట్. సో మనం నేర్పియకపోయినా they see and learn. They become like that. As elders, they will become responsible citizens. Ante kada. So do you want responsible citizens or irresponsible citizens? Kuda mana చేతుల్లోనే ఉన్నాయి. ఇప్పుడు మనల్ని చూసే కదా మన పిల్లలు నేర్చుకునేది. అబ్సల్యూట్లీ. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చింది 2 bins ఇచ్చింది, ఎవరు యూటిలైజ్ చేయట్లేదు. ఈవెన్ మీరు స్లమ్స్ లో చూస్తే, నేను తిరిగి అనుకోండి స్లమ్స్, దాంట్లో పప్పులు పోసేసుకుని స్టోరేజ్ బాక్సెస్ లా పెట్టుకున్నారు. ఎంతో మందిని అడిగాను సెగ్రిగేట్ చేయమని, టైం లేదంటారు, మాకు అర్థం కాదంటారు. మీరు వెల్ రిస్టోర్ చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? బన్సీలాల్పేటలో కూడా మీరు చేశారు కదా, అది ఎలా చేశారు, ఎలా మొదలు పెట్టారు, దాని రిజల్ట్ ఏంటి? ఇప్పుడు ఐ స్టార్టెడ్ వర్కింగ్ టువర్డ్ సస్టైనబుల్ హోమ్ అండి. ఇనిషియల్ గా అయితే నా హోమ్ లో హౌ డూ ఐ మేనేజ్ రెయిన్ వాటర్ రీసైక్లింగ్, మా కాలనీలో ఎలా చేయాలి, హౌ టు ప్రిజర్వ్ అనేది ఇది అర్థమైంది. దెన్ స్లోలీ ఐ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ సిటీలో వాటర్ అన్నది, అర్బన్ ఫ్లడ్డింగ్ చాలా చూస్తాము. మొన్న కూడా వర్షం వచ్చి 5 minutes లో యూ సీ ద రోడ్స్ ఫిల్ అప్. సో అందరూ ఎందుకు చేయట్లేదు దీన్ని? కామన్ ఏరియాస్ లో ఎలా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేయొచ్చు, అప్పుడు
లేక్స్ వెల్స్ అనేది అంటే ఈ లేక్స్ వెల్స్ అనేది లైక్ బకెట్స్ సమ్ హోల్ 2 acres లేక్స్ లో సో మెనీ million liters of water you can save. వెల్స్ ద్వారా కొన్ని lakhs of liters water you can save. ఎన్ని బకెట్స్ టు హోల్డ్ వాటర్ ఆ ఏరియాలో ఇట్ గివ్స్ లోకల్ వాటర్ సెక్యూరిటీ. సో దీని మీద కూడా మనం పనిచేయాలి. ఐ షుడ్ స్టార్ట్ వర్కింగ్ టువర్డ్స్ గ్రౌండ్ వాటర్లో ఎంతో పొల్యూషన్ ఉన్నాయి, దాన్ని తగ్గించడానికి కూడా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు రెయిన్ వచ్చినప్పుడల్లా ఈ sewage లో మిక్స్చర్ అయ్యి ఇట్ గోస్ టు ద బోర్వెల్స్, ఇట్ గోస్ టు షాలో అక్విఫర్స్. బట్ మనం రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేసి ఎప్పుడైతే మన గ్రౌండ్ వాటర్ లెవెల్ ఈస్ గుడ్, ఈ బ్లాక్ పొల్యూటెడ్ వాటర్ అన్నది దాంట్లో వెళ్ళదు. సో బికాస్ ఇట్ ఈస్ అ పుష్ బ్యాక్. సో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ లో ఎంతో వాల్యుబుల్ థింగ్స్ ఉన్నాయి. సో వీ హ్యావ్ టు డూ ఇట్. ఆల్సో వెల్ రెస్టోర్ చేయడం వల్ల, లేక్ రెస్టోర్ చేయడం వల్ల చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి వాటర్ వీఆర్ మేకింగ్ ఇట్ అ పర్మనెంట్ లోకల్ సొల్యూషన్. ఎప్పుడు వాళ్ళకి వాటర్ ఉండేటట్టు. సో మన వెల్స్ అండ్ స్పెషలీ హైదరాబాద్ లైక్ ఐ సెడ్ వీఆర్ అ హెరిటేజ్ సిటీ. చాలా మనకి మెట్ల బావులు కానీ బావులు, ఈవెన్ ఇన్ బెంగళూరు ప్రతి ఇంటికి, మా ఇంట్లో కూడా ఒక వెల్ ఉండేది. సో ఐ నో ద వాల్యూ ఆఫ్ ద వెల్. ఇట్ యూస్ టు హ్యావ్ వాటర్ ఆల్ ద టైమ్. 1000 feet పక్కనే బోర్వెల్ ఉంటుంది, అందులో వాటర్ రాదు, కానీ వెల్ 25 feet లో దెర్ ఇస్ వాటర్. సో ఇలా ఉన్నప్పుడు లెట్ us ఓపెన్ అప్ వెల్స్ ఆర్ లేక్. కానీ పబ్లిక్ కమ్యూనిటీస్ లో వెళ్ళి వర్క్ చేయడం అనేది నాకు కొత్త. అప్పుడు దట్ టైమ్ ఐ ఓన్లీ నో మై క్లయింట్స్, మై ఫ్యామిలీస్ ఆర్ మై నెట్వర్క్. సో ఫస్ట్ టైం కుడికుంట లేక్ అని మస్జిద్ బండ కొండాపూర్లో ఉంది. ఎట్లయినా మనం ఒక్క వాటర్ బాడీ అయితే వీ షుడ్ అండర్స్టాండ్ హౌ టు డూ. So like a designer, I went and understood the extent of the lake. Revenue department తో commissioner గారు, అప్పుడు హరిచంద గారు, she was a commissioner. She was quite useful, helpful. అండ్ ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే, నన్ను నెక్స్ట్ స్టెప్ ఈ ఈవెంట్ చేయబోతున్నా, ఈకో ఫ్రెండ్లీ గణేషక్ అనేది వీ వర్క్ నైస్లీ టుగెదర్. అంటే టు బిల్డ్ అవేర్నెస్ కానీ రెజ్యూనేట్ చేయడానికి ఎన్నో ఛాలెంజెస్ అక్కడ కూడా వచ్చినాయి, ఇద్దరికి వచ్చినాయి. కానీ వీ వర్ ఏబుల్ టు solve those and we were able to move ahead. So first time నాకేం అర్థమైందంటే ఆ లేక్ చుట్టూ ఉన్న కమ్యూనిటీస్ కూడా దే ఆర్ పుట్టింగ్ దేర్ sewage into the lake. కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి కూడా తెలియదు. బికాస్ వెన్ ద బిల్డర్ డస్ ఇట్, వాట్ ఎవర్ ఈస్ ఈజీ వే ఆర్ డ్రైనేజ్ లేదనుకోండి, ఈజీ వే ఈజ్ టు పుట్ ఇట్. సో దీన్ని మనం చేంజ్ చేయాలి. అబౌట్ 12 inlets ని we removed it out, and large 2 communities కూడా they removed their sewage out of the lake and put it into legal drains. Instant ga we could see a change in the lake. Oka 30% clarity in the lake we could see. So our environment we are only spoiling, right? So we should make sure whatever we can. Government has to do a lot also. We also have to do. But as a citizen we should realize it is our duty also. That's true. So if rain water harvesting kani mana drain water annadi mana pakkane unna rain water body lo pedite ఆ పొల్యూషన్ అనేది మళ్ళీ మన బోర్వెల్స్ కి వస్తాయి. 60% ఆఫ్ బోర్వెల్ వాటర్ ఇస్ వాట్ వి డ్రింక్ టుడే. అవే కదా ఆర్ఓలో వెళ్ళి మనకి. అండ్ ఆర్ఓ డస్ నాట్ ప్రామిస్ కిల్లింగ్ ఆల్ ప్యాథోజన్స్. సో దిస్ ఇస్ వాట్ ఐ ట్రై టు టెల్ ద పీపుల్. స్లోలీ వీ విల్ ఏబుల్ టు 12 inlets అన్నది ఒక్క స్టామ్ ఇన్లెట్ తప్పితే రిమూవ్డ్. సో మెనీ ఛాలెంజెస్. అంటే కమ్యూనిటీస్ కూడా మనం ప్రూవ్ చేయాలి జెన్యూన్ గా వర్క్ చేస్తున్నాము. We are not here to take away something. We are here to give back something. ఈ ట్రస్ట్ ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా టైం పట్టింది. ప్లస్ రెజ్యూనేట్ చేయగలిగాను. లాట్ ఆఫ్ బర్డ్స్ కేమ్ బ్యాక్. గ్రీనరీ దాదాపు 2000+ ట్రీస్ ప్లాంటేషన్ చేసాము. సో వీ వర్ ఏబుల్ టు ఇంప్రూవ్. ఈ రోజే ట్వీట్ కూడా పెట్టాను, ఎయిర్ క్వాలిటీ అన్నది చాలా ఇంప్రూవ్ అయింది. దో విత్ వీఆర్ డీలింగ్ విత్ sewage water body, but still air quality has improved because of the greenery increase that we've done. ఇప్పుడు వచ్చిన sewage కూడా is jacking up over years. దానికి కూడా ఏం చేయాలనేది, whether we should do a remote STP and sort it. ఈ టాక్స్ అని ఇట్స్ హ్యాపెనింగ్ విత్ ద గవర్నమెంట్. అది కాకుండా చుట్టుపక్కల ఒక 7 colonies తీసుకొని కామన్ ఏరియాస్ లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేసి కాలనీ షుడ్ మెయింటైన్ దట్. మనం సో ఐ వెంట్ అండ్ పిచ్ టు లాట్ ఆఫ్ ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. లైక్ HDFC ఒక ఛాలెంజ్ పెడతారు, that where if you win that challenge they give you some money to do some social impact. So I participated in so many. I used to get some funding. ఒక వెల్ రెజ్యూనేట్ చేయడము ఇది ఇలా మొదలైంది. సో వెల్స్ అన్నది తొందరగా ఎందుకు తీసుకోవాలనుకున్నానంటే, వెల్ మ్యాపింగ్ అనేది దాదాపు 4.5 years నుంచి హైదరాబాద్
డిజైన్ ఫోరం అని ఆర్కిటెక్ట్ యశ్వంత్ రామూర్తి గారు. ఓకే. ఆయన హీ మేడ్ అ స్మాల్ గ్రూప్. ఎందుకంటే మన ఈ పురాతన బావిల్ని డాక్యుమెంట్ చేయాలి. ఆయనకు ఒక బుక్ రాయాలి, అదే ఆయన డ్రీమ్. సో వీ షుడ్ డూ ఇట్ అని. సో చుట్టూ తెలంగాణ అన్ని వెతికి డిస్ట్రిక్ట్స్ లో వెళ్ళి ఫైండ్ అవుట్ చేయండి. ఐ సెడ్ సార్ ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్, గ్రౌండ్ లో నన్ను ఏమన్నా వర్క్ ఇవ్వండి, వెరీ ఎంతూజియాస్టిక్, ఐ విల్ గో అండ్ ఫైండ్. సో చాలా డిస్ట్రిక్ట్స్ తిరగడము, విలేజెస్ తిరగడము, ట్రెడిషనల్ వాటర్ బాడీస్. ఇప్పుడు ట్రెడిషనల్ వాటర్ బాడీస్ గురించి హిస్టరీ ఆఫ్ ఆర్కిటెక్చర్ బుక్ లో మేము చాలా చదివాం. బట్ అప్పుడు నాకు ఈ హిస్టరీ గురించి ఇంత అండర్స్టాండింగ్ అనేది లేదు. ఐ మస్ట్ సే దట్ బికాస్ ఇట్ వాస్ మోర్ ఫ్రమ్ ఎగ్జామ్ మోడ్. కొన్ని థింగ్స్ ఫ్యాసినేటింగ్ ఉంటాయి, కానీ మన హిస్టరీలో వాటర్ గురించి ఎంత ఆలోచించి, వాళ్ళ చిన్న పాపులేషన్, వెరీ లెస్ పాపులేషన్, అయినా ఇన్ని 5,000 చెరువులు కాకతీయులు రాజులు చేపించారు, సో మెనీ వెల్స్. నౌ వీఆర్ డూయింగ్ వన్ మ్యాపింగ్ అండి, వెరీ ఇంట్రెస్టింగ్. హైదరాబాద్ లో మోర్ దెన్ 6,000 బౌలీస్ ఉండేదంటే ఇట్ వాస్ అ షాకింగ్ ఫ్యాక్ట్ టు మీ. అండ్ వీఆర్ స్టిల్ డూయింగ్ దట్ రీసెర్చ్. సో రీసెర్చ్ కూడా కొన్ని చేస్తున్నాము. సో ఈ బౌలీస్ అన్నది డిస్ట్రిక్ట్స్ లో కానీ సిటీలో కానీ నెక్స్ట్ ఇయర్ వెళ్ళి చూడండి, అక్కడ ఒక బిల్డింగ్ వచ్చేస్తుంది అండ్ ఇట్స్ గాన్. అండ్ వెల్ ఇట్ విల్ హెల్ప్ reduce urban floods, it will reduce pollution, it will give local water security. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఎందుకు దీన్ని కూలుకోవాలని సార్, లైక్ పెద్ద ఎత్తులో దీని గురించి వర్క్ చేయాలి. ఎక్కడెక్కడ వెల్స్ ఉన్నాయో కనిబట్టి వీ హ్యావ్ టు స్టార్ట్. సో సమ్ ఆఫ్ ఇట్ వి పబ్లిక్ స్పేసెస్ ఉంది కాబట్టి పర్మిషన్స్ విత్ ద గవర్నమెంట్ అండ్ వర్క్ విత్ దెమ్. దాని చుట్టూ హరితహారం చేయడము ఆర్ గో టు కార్పొరేట్స్. ఇప్పుడు గచ్చి బౌలి అన్నది యూనో బౌలి, రైట్? గచ్చి బౌలి, గచ్చి మీన్స్ లైమ్, బౌలి వెల్ ఇస్ మేడ్ అవుట్ ఆఫ్ లైమ్. అలానే గచ్చిబౌలి అన్న పేరు టుడే గచ్చిబౌలి ఈస్ నోన్ ఫర్ ది ఐటీ ఇండస్ట్రీ, గ్లోబలీ నోన్. కానీ ఇట్స్ నేమ్డ్ ఆఫ్టర్ దిస్ హంబుల్ వెల్. దాని కనిపెట్టడానికి దాదాపు 2 years అయింది నాకు. సో వీ ఫౌండ్ ఇట్ నెక్స్ట్ టు ద మస్జిద్. కార్పొరేట్స్, రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఉన్న వెల్ రెజ్యునేషన్ అంటే ముందుకు రావట్లేదు, బికాస్ దే థింక్ ఇట్స్ హ్యాజల్ విత్, అంటే దెర్ ఆర్ సో మెనీ కాంప్లికేషన్స్ ఇన్ ఇట్ ఫర్ దెమ్. సో అలా రానప్పుడు చిరెక్ స్కూల్, మా ఇద్దరు కిడ్స్ అక్కడే చదివారు. సో ద ఫౌండర్ ఆల్సో ఐ నో హర్, రత్నగర్ వెల్. సో ఐ అప్రోచ్ దెమ్ అండ్ ఐ సెడ్, మీ పిల్లలకి ఇది డైరెక్ట్ అవేర్నెస్. ఇప్పుడు ఫుల్ గార్బేజ్ ఉన్న వెల్ రేపు వాటర్ దీంట్లో తీసుకున్నాము అండ్ హౌ ఇట్ హ్యాస్ రిజువినేటెడ్ ది కాలనీ అన్నది ఇది ఒక లైవ్ స్టడీ లాగా ఉంటుంది. యూ షుడ్ సపోర్ట్ దిస్ అని. సో ఇమీడియట్లీ దే టుక్ అప్ అండ్ ఈవెన్ ద ప్రిన్సిపల్, ఫ్యాకల్టీ, యంగ్ డైరెక్టర్ అనీషా, వీళ్ళందరూ they were so excited and వాళ్ళు ఫండ్ చేయడం జరిగింది. సో somehow I was able to link to the fund. See, we have funds, we have researchers, we have so many problems. అన్నిటినీ మనం ఒక డాట్స్, we have to connect the dots. అలా చేస్తే మనం చేయగలము అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. యాక్చువల్లీ గచ్చిబౌలి దాదాపు 25-30 ప్రపోజల్స్ రాస్తూనే ఉన్నాం CSR, and that I'm not getting a positive response. So I told my son, ఏంట్రా ఇది తీసుకొని ఇది చేయాలని ఉంది, కానీ ఫండింగ్ లేక ఏం చేస్తాం. మా ఎంటర్ప్రైజ్ నుంచి ఇనిషియల్ గా కొంచెం 1-2 lakhs పెట్టి వెజిటేషన్ రిమూవల్ ఇవన్నీ చేస్తూ ఉన్నాం, కానీ మొత్తం రెజ్యునేట్ చేయాలి అంటే అంత వాల్స్ కూలిపోయినాయి. లైమ్ టెస్ట్ చేయాలి, సేమ్ రకంగా వీ హ్యావ్ టు గెట్ కన్జర్వేషన్ ఆర్కిటెక్ట్స్ తో చేపించాలి. సో హౌ డు వీ డూ దిస్ అంటే హీ సెడ్, అమ్మ ఐ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ యూ. నువ్వు ఏదన్నా బిఫోర్ యూ థింక్ టూ మచ్, యూ జంప్ ఇన్ టు ఇట్ అండ్ యూ ఫిగర్ ఇట్ అవుట్. నువ్వు ఆ ప్రాబ్లమ్ని ఎలానో సాల్వ్ చేస్తావు, నేను నీ దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుంటాను. నువ్వు ఇలా ఆలోచించకూడదు, యూ షుడ్ థింక్ దట్ ఇట్ విల్ కమ్. వాడి చెప్పి వాడితో ఈ డిస్కషన్ జస్ట్ 10 days తర్వాత ద స్కూల్ కేమ్ ఫార్వర్డ్, దే గేవ్ ఫండ్ అండ్ ఇట్ హ్యాపెండ్. సో దాని తర్వాత ఇంకా కొండాపూర్లో ఒక వెల్లు, నార్సింగిలో ఒక వెల్లు, కోకాపేట్లో వీ మేడ్ 2 more wells. ఇంకా డిస్ట్రిక్ట్స్ లో కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ విత్ హరిచంద్ర గారు we've rejuvenated 2 wells. ఇప్పుడు కామారెడ్డి, రాచకొండలో కూడా వీ హ్యావ్ ప్లాన్స్ టు rejuvenate few wells. అప్పుడు ఈ వెల్ రెస్టరేషన్ ప్రాజెక్ట్స్ కోసం దెన్ సికింద్రాబాద్, బికాస్ ఆర్ ఎంటర్ప్రైజ్ ఇస్ అబౌట్ రెయిన్ వాటర్ కదా, చాలా రెయిన్ వాటర్ మనకి ఫ్లైఓవర్స్ నుంచి కూడా వెళ్ళిపోతుంది. క్లీన్ వాటర్, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ క్లీన్ వాటర్ విచ్ వీ కెన్ రీఛార్జ్.
దీని గురించి ప్రెజెంటేషన్ ఇవ్వడానికి దేర్ వాజ్ అన్ ఆపర్చునిటీ. సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ మీట్ చేయడం జరిగింది. మా వెల్ రెస్టరేషన్స్ కూడా ఆయనకు చూపెట్టాను. సార్ మీ జోన్ లో ఏదన్నా ఉంటే శ్రీనివాస్ రెడ్డి గారు ఈజ్ అ గుడ్ సపోర్ట్, ఈజ్ రియలీ అ గుడ్ సపోర్ట్ అండ్ హీ వాజ్ వెరీ ఎంతూజియాస్టిక్. అవును మా జోన్ లో కూడా ఉంటాయి, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్, ఐ కెన్ షో. దెన్ నేను ఫాలో అప్ చేసి టుక్ ది లొకేషన్ అన్నాను. అప్పుడు ఫస్ట్ టైం ఈ బన్సిలాల్పేట వెళ్ళినప్పుడు ఇట్ వాస్ లైక్ అ మైదానం. అంటే గార్బేజ్ పీపుల్ త్రో చేస్తున్నారు. ద సాడ్ థింగ్ ఇస్ దాని మీద 2-3 houses people are living on top of this. It's like small shacks and they will live. So homeless people kuda, I felt sorry that how in our country you have garbage, they're living on top of it. How does this work? Then initially with government help they were able to get 2-bedroom housing appude inaugurate avundu. So they got like dignity homes, which I really feel happy for those families. And then గవర్నమెంట్ తో మాట్లాడి ఇనిషియల్ క్లీనప్ తర్వాత మేము ఒక MOU సైన్ చేయడం జరిగింది. వి టుక్ ఇట్ అప్. నేను MOU సైన్ చేసిన రోజు ఐ రియలీ డోంట్ హ్యావ్ 1 rupee ఇన్ మై హ్యాండ్. అంటే మా ఎంటర్ప్రైజ్ వల్ల వీ కెన్ పుట్ సమ్ మనీ ఇనిషియల్ రిజిస్ట్రేషన్. బట్ ఇది చాలా పెద్ద వెల్ అనేది అర్థమైంది. బట్ ఎంత లోతు ఉంటుంది ఏంది వీ డోంట్ నో. బట్ ఐ నో డెఫినెట్లీ ఇట్ విల్ టేక్ అ లాట్ ఆఫ్ మనీ. బట్ ఐ థాట్ ఐ షుడ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు తర్వాత టీమ్స్ చేయడం, అందరు రావడము, ఫండింగ్ అరేంజ్ చేయడం ఇవన్నీ తర్వాత జరుగుతుంది. బట్ ఫస్ట్ ఒకరికి విజన్ అయితే ఉండాలి కదా, గట్టిగా దాని రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అంటే ఏ పరిస్థితి వచ్చినా దీన్ని మనం రెజ్యూనేట్ చేయాలి అనేది గట్టిగా ఒక ఆలోచించి ఐ సెడ్ సో ఇప్పుడు ఆల్మోస్ట్ 1 year అవుతుంది. బట్ వీ వేర్ ఏబుల్ టు గెట్ వాటర్ విత్ ఇన్ 2-3 months, 25-30 feet lone got beautiful water. We were able to go 53 feet deep. And roju working kuda risk avutundi endukante plans levu, dindi footprint ledu, ekkada loose matti unnadi, ekkada water untadi, where it is hard, ఏ డైరెక్షన్ లేదు. ఎవ్రీడే ఆర్గానిక్ గా ఒక ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లాగా చేసుకుని మళ్ళీ అక్కడ దొరికిన ప్రతి ఒక్క రాయి, ప్రతిది ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు సెగ్రిగేట్. సో ఇట్ వాస్ అ బిగ్ టాస్క్, ఇట్ వాస్ నాట్ అ స్మాల్ టాస్క్. బికాస్ దీన్ని రెస్టోర్ చేయడం ఒట్టి వాటర్ రెస్టోర్ చేయడం కాదు, ఆల్సో టు రెస్టోర్ ది స్ట్రక్చర్. బట్ వన్స్ వీ ఫౌండ్ ది వెల్స్, గండిపేట్ వెల్ఫేర్ సొసైటీ అండ్ రాజశ్రీ గారు ఉన్నారు, షీ గాట్ సమ్ ఫండింగ్ త్రూ అండ్ వీ వర్ ఏబుల్ టు. అంత ముందైతే once I signed the MOU, then Milap Foundation lo oka donation link okati set up chesi Manjalalpet veliki malli ma own network lo kontamandi we were able to. Ante lot of women helped in rejuvenating wells in those days. Kattichadam kuda chaala ippudu ranilu, maharanilu, princes, they have even you can see Gujarat stories also. కట్టించారు. ఇప్పుడు మనకు కూడా లోకపల్లి సంస్థానం అని ఉంది. సో మెనీ వెల్స్ హ్యాపెండ్, సో మెనీ సంస్థానం మహారాణీస్ ఆల్సో టుక్ అప్ దిస్ జాబ్. నాకేమంటే సపోజ్ ఐ డోంట్ ఫైండ్ ఫండ్స్, ప్రాజెక్ట్ శక్తి అని ఒకటి స్టార్ట్ చేసి 100 women బాగా ఇన్ఫ్లుయెన్షియల్ విమెన్ దగ్గర వెళ్ళి 1 lakh ఈచ్ ఇవ్వండి, we will be able to raise 1 crore and we can do this well అనేది అదొక బ్యాకప్ ప్లాన్ ఉండేది. I started working towards that. ఒక 2-3 women ఇవ్వడం కూడా జరిగింది. బట్ బై దెన్ I was able to get other funding. బట్ విమెన్ ని కనెక్ట్ చేయాలి వాటర్ కి. ఇంత ముందు వాళ్ళు కూడా దీని అంటే ఎనీ హౌస్ వెళ్ళండి, ఇప్పుడు మీ ఇంట్లో కూడా ఎప్పుడు మీకు వాటర్ అవసరం ఉంటది, ఎంత వాటర్ ఉంది లేదనేది మీకు ఉన్న నాలెడ్జ్ వేరే వాళ్ళకు ఉండదు, రైట్? అదే అంటాను కల్పన, చేంజ్ అనేది ఉమెన్ నుంచి రావాలి. ఎందుకంటే కదా. సో నేను అదే ఇప్పుడు ప్లాస్టిక్ క్యాంపెయిన్ చేసినప్పుడు కూడా నేను అదే అనేదాన్ని, అసలు కిచెన్ నుంచే మార్పు రావాలి, అసలు ఉమెన్ కెన్ డూ అనేది నేను బిలీవ్ చేస్తాను బాగా. గుడ్. సో అన్ని ఇట్లా సమ్వేర్ సంథింగ్ యూనివర్స్ కనెక్టెడ్. ఒకప్పుడైతే బిఫోర్ ద ఫండింగ్ గాట్ సైన్డ్ అప్ 2.5 lakhs పేమెంట్ ఇవ్వాలి ఆ వీకెండ్. 70 people వర్క్, దర్ సో మచ్ స్టార్టర్స్, మోటార్స్ అన్నిటికీ. దెన్ డబ్బులు లేవు. వెడ్నెస్డే, థర్స్డే ఐ డోంట్ హ్యావ్ ద మనీ. బట్ లక్కీగా వన్ ఆఫ్ ద స్టార్ట్అప్స్ మా ఆయనకు తెలుసు, హీ డజంట్ వాంట్ టు బి నేమ్డ్, సో ఐమ్ నాట్ టెలింగ్ హిస్ నేమ్, బట్ హీ సెడ్ I sold a property, I would like to do something good. నేను I will send some money tomorrow. Exactly that 2 lakh something అలా వచ్చింది అనిత. సో అంటే
ఒక స్ట్రాంగ్ ఇంటెంట్ ఉంటే ఈవెన్ ద యూనివర్స్ వర్క్స్ టువర్డ్స్ దిస్ అనిపిస్తుంది నాకు. తెలుగులో అంటారు చూడండి, సంకల్పం మంచిదైతే ఆటోమేటిక్ గా అన్ని అవుతాయి అంటారు. అలా అలా చాలా వండర్ఫుల్ థింగ్స్ లైక్ మిరకల్ ఇట్ హ్యాపెండ్, ఐ వుడ్ సే. బట్ అనదర్ బిగ్ మిరకల్ ఈజ్ ఈ ఫండింగ్ చేసి రెస్టరేషన్ అవుతున్నప్పుడు అరవింద్ సార్ ఆల్సో ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇప్పుడు ఆయన చీఫ్ సెక్రటరీ కూడా చాలా సపోర్ట్. అంటే మాకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా లోకల్ ఇప్పుడు శ్రీనివాస్ తలసాని సో ఆయన కూడా మంచి సపోర్ట్. మాకు ఏదైనా ఇష్యూ వస్తే ఆయన స్వయంగా వచ్చి సాల్వ్ చేసా. అలాంటి సపోర్ట్ దొరకడం ప్లస్ దాన్ని మొత్తం పబ్లిక్ స్పేస్ లాగా డెవలప్ చేయడము, దాన్ని ఒక ప్లాన్స్ తీసుకెళ్ళినప్పుడు అరవింద్ సార్ కూడా దే వర్ సో ఎక్సైటెడ్ అండ్ దే సెడ్ లైక్ లెట్ us డూ. అంటే ఆయనకి హిస్టరీ హెరిటేజ్ అంటే అందరికీ తెలుసు సిటీలో, ఈ రియలీ సపోర్ట్స్ అనమాట. సో దానికి కూడా ఒక మంచి వాకింగ్ స్పేస్ అండ్ పక్కన ఒక గ్రౌండ్ ఉండేది, పాత కమ్యూనిటీ హాల్. డే టైమ్ ఇట్ యూస్ టు బి అంగన్వాడీ, బట్ ఈవినింగ్ అయితే డ్రింకింగ్, గాంజా. వీ హ్యావ్ సీన్ సో మెనీ యంగ్స్టర్స్ గెటింగ్ స్పాయిల్డ్ ఇన్ దట్. సరే సో షల్ వి మేక్ ఇట్ అంటే అంగన్వాడీ, there was another alternate space, community space. They were able to shift. So we were able to bring down the building. కొత్తగా ఒక బిల్డింగ్ కట్టడం జరిగింది, లైక్ హిస్టరీ అండ్ ఇంటర్ప్రిటేషన్ సెంటర్ వెల్ కోసం. అక్కడ ఒక వ్యూయింగ్ గ్యాలరీ ఉంది, ఒక 100 చిల్డ్రన్ అక్కడి నుంచి దే కెన్ వ్యూ ద వెల్ అండ్ వీ కెన్ ఎక్స్ప్లెయిన్ ది హిస్టరీ టు దెమ్. వెళ్ళి లోపల వెళ్తే దే లాట్ ఆఫ్ రిస్క్స్ ఆల్సో, అంటే దే సో మెనీ ప్రోటోకాల్స్ వీ నీడ్ టు అడ్రస్. దానికంటే ఇది సో వాక్ వే అని ఆయన చెప్పి ట్యాంక్ బండ్లో లైటింగ్ లాగా చేద్దాం, ఇట్ విల్ బి నైస్. సో వైర్స్, సో మెనీ వైర్స్, ఆల్ ది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్ దే కేమ్ టుగెదర్. మొత్తం వైర్స్ అన్నది అండర్ గ్రౌండ్ చేద్దాం అంటే దే వేర్ ఏబుల్ టు డూ. ప్లస్ చుట్టూ ఉన్న ఇళ్ళల్లో రెయిన్ వాటర్, ఇప్పుడు మా ప్రాజెక్ట్ ఇస్ అబౌట్ వాటర్. సో చుట్టూ ఉన్న వాటర్ వచ్చినప్పుడు చుట్టూ వెళ్ళు, ఈ గ్రౌండ్ చుట్టూ వి మేడ్ వాటర్ ఛానల్స్. సో వాటర్ అన్ని అక్కడ వెళ్ళి ఇన్ ద గ్రౌండ్ వి మేడ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. సో ఈ వెల్కి ఒక ఇండైరెక్ట్ రీఛార్జ్. దిస్ ఇస్ ఆల్సో అవర్ ట్రెడిషనల్ థింకింగ్. ఇప్పుడు ఏ వెల్స్ చూసినా చుట్టుపక్కల దే యూస్ టు డూ. ఇప్పుడు మూసీ చుట్టూ అలాంగ్ మూసీ సో మెనీ బౌలీస్ యూ కెన్ ఫైండ్. అంటే ఈ క్యాచ్మెంట్ లో ఉన్న వాటర్ ని పెడితే రివర్ అన్నది ఎప్పుడు పెరీనియల్ గా ఉంటది. అఫ్ కోర్స్ టుడే we have closed those wells, we put sewage in the Musi. That is another story to tackle. But ఈ ఓల్డ్ ఇప్పుడు ఒట్టి హిస్టరీ మాత్రమే తీసుకొచ్చాము అనేది కాకుండా, వాటర్ సెక్యూరిటీ క్రియేట్ చేసాం అనేది కాకుండా, we also have brought back traditional thought process. వాళ్ళ ఆలోచనల్ని మనం ఈ రోజు జనాల ముందు తీసుకురాగలిగాం అనేది ఐ ఫీల్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. అంటే ఆ రోజు ఎలా ఆలోచించారు మన యాన్సిస్టర్స్, వాళ్ళ గురించి మాత్రం ఆలోచించలేదు. ఎన్నో హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ అహెడ్, మెనీ జనరేషన్స్ దీని వల్ల బెనిఫిట్ అవ్వాలి అనే ఒక ఆలోచన. మనం ఇప్పుడు ఈ 10 years లో ఏం చేయాలి, మేబీ 20-30 years ఆలోచిస్తున్నాం. బట్ వాళ్ళు ఎన్నో భావితరాలు బాగుండాలి అని ఎంతో వర్క్ చేశారు. ఆ ఆలోచనని మనం ముందు తీసుకొచ్చాము అనేటప్పుడు ఐ ఫీల్ వెరీ గుడ్. అందరూ అంటున్నారు కూడా, ఇప్పుడు ఎక్కడ చూసినా కల్పన మాటే వినిపిస్తుంది వాటర్ గురించి మాట్లాడితే. కానీ ఇలాంటి ఆలోచన రావటం అనేది కూడా చాలా గ్రేట్ అసలు. ఎందుకంటే అసలు నీటి విలువ తెలీదు ఎవరికి, ఎక్కడ చూసినా పారబోస్తున్నారు, అసలు దాని వాల్యూ తెలియట్లేదు. ఫ్యూచర్ జనరేషన్కి మనము ఏమి ఇవ్వగలుగుతాం అనేది కూడా ఆలోచించట్లేదు. కానీ ఇలాంటిది మీరు ముందుకు తీసుకొచ్చారంటే రియల్లీ గ్రేట్. తర్వాత ఈ అవేర్నెస్ ఎక్కువ ఇంకా ఉమెన్లో తీసుకొస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. నా సైడ్ నుంచి మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా కూడా నేను ముందుకు వచ్చి చేయగలను. డెఫినెట్లీ. రెయిన్బో ఛానల్ ప్రేక్షకులకి మీరు ఏమన్నా మెసేజ్ ఇవ్వగలరా? నేను ఒకటే మెసేజ్ చెప్తానండి, అందరూ మన సిటీ గురించి ఏం చేయాలి, స్ట్రీట్ గురించి కాదు, మీ ఓన్ ఇళ్ళల్లో, మీ ఓన్ ఆఫీసెస్లో ఇఫ్ యూ కెన్ డూ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, పెద్ద ఇంపాక్ట్, మనం పెద్ద ఎత్తులో ఇంపాక్ట్ క్రియేట్ చేయగలం. ఎవ్రీ ఇండివిజువల్ ఇలా ఆలోచిస్తే మనం చాలా పెద్ద ఎత్తులో ఇంపాక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈవెన్ కాలనీ కమ్యూనిటీ కూడా వదిలేసేయండి, మీ ఇంట్లో మీరు సెగ్రిగేట్ చేస్తున్నారా, మీరు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేస్తున్నారా, ఎంతో కొంత వాటర్ రీసైకిల్ చేసి ఈవెన్ కిచెన్ వాటర్ ని కలెక్ట్ చేసి ప్లాంట్స్ కి ఇచ్చినా ఓకే, ఎంతైనా కెన్ వి డూ అన్ ఎఫర్ట్.
మన ఈచ్ ఇండివిజువల్ కెన్ బి, వీఆర్ 1.2 crore పీపుల్, అవును కనీసం 20-30 lakh పీపుల్ కెన్ బి బికమ్ అవేర్. ఇప్పుడు కోవిడ్ మనకు చాలా నేర్పించింది అవును సస్టైనబిలిటీ అంటే ఏంటి. అవునవును. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇదొకటి ఖచ్చితంగా నేను చెప్పాలి. కోవిడ్ వచ్చినప్పుడు ఇప్పుడు ట్యాంకర్ వాళ్ళని కూడా కాలనీలు అలౌ చేయాలా లేదైనా ఒక అవును. డిబేట్. అవును మా ఇంట్లో వీ హ్యాడ్ లైక్ బిగ్ వాటర్ ట్యాంక్, అవును అంటే రెయిన్ వాటర్ కలెక్టెడ్, వి అవును. యూజ్ ఇట్ త్రూ అవుట్ ది ఇయర్. అవును. నేను కాలనీ గ్రూప్ లో మెసేజ్ పెట్టాను, Hmm. ఎనీబడి వాంట్స్ వాటర్ యూ కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ అస్. చూడండి. Drinking water I can give you, అవును. because rain water we drink అవును. through a UV filter. You can collect drinking water from us. అవును. సో ఇమాజిన్, అంటే ఒక డ్రౌట్ ఒక ఇట్లాంటి ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా అవును. మనం చేసిన గుడ్ వర్క్ ఇట్ విల్ హ్యాండ్ హోల్డ్ us. అంతే సో కదా. మీరు ఇండివిజువల్స్ గా ఆలోచించి, ఇండివిజువల్ మీ పిల్లల గురించి ఆలోచించి, ఇఫ్ యూ వాంట్ బీ సెల్ఫిష్, బీ సెల్ఫిష్, వర్క్ ఫర్ అవర్ ఓన్ చిల్డ్రన్ అండ్ Yes. మేక్ దీస్ థింగ్స్. ఇప్పుడు ఎలా సోలార్ ని మనం చాలా మంది అవును. అడాప్ట్ చేసుకుంటాం, అవును. అలా వాటర్ ని కూడా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, రీసైక్లింగ్ అవును. ఇవన్నీ చేయండి. మనం చాలా మట్టుకు అర్బన్ ఫ్లడ్డింగ్ అవును. తగ్గించగలము, పొల్యూషన్ తగ్గించగలము. హాస్పిటల్స్ లో lakhs of rupees మనం హాస్పిటల్స్ లో ఇవ్వడం అనేది అవసరం లేదు. లేదు. అవును. వీ కెన్ క్రియేట్ అ క్లీన్ ఎన్వైరన్మెంట్. సెగ్రిగేషన్ దయచేసి మీ ఇంట్లో చేయండి. యు ఆర్ ఆల్సో Yeah. వారియర్ టువర్డ్స్ దట్. అవునవును. ప్లాస్టిక్ సెగ్రిగేట్ చేసి అవును. గివ్ ఇట్ టు రీసైక్లర్స్. Recyclers. ఇలా మనం చేయగలిగితే ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతాం వాటర్ కోసం. అవును. అవును. బికాస్ ఈ సెగ్రిగేట్ చేయడం లేదు అని చెప్పి సో మచ్ ఆఫ్ పొల్యూషన్ ఇన్ ద వాటర్ బాడీస్. అవును. అవన్నీ ప్లాస్టిక్స్ వాటర్ బాడీస్ కే చేరుకుంటాయి. 600-800 years అది ఇట్ వోంట్ రీసైకిల్. అవును. ఆల్ ఆఫ్ us know this. అవును. మనం తెలిసి అట్లా చేయకూడదు. చేయకూడదు. రియల్లీ a request, please అవును. do rainwater harvesting, please do segregation and help your own health, your environment. ఓకే. థ్యాంక్ యూ కల్పన, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ you సో so మచ్. Thank you for the opportunity. Thank you for the Rainbow TV also Okay. for spreading such good word to people. Thank you, Anitha.